ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుందండి ఈ అల్లం పచ్చడి. ఇంకా నెల రోజుల వరకు ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది. సింపుల్‌గా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తారండి. అల్లాన్ని నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడికి అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని దాంట్లోనే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకుని దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు వరకు చింతపండు రసము, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం వేడి నీళ్ళు వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కావాలి అనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు. సమ్మర్ లో ఎక్కువ తింటే వేడి చేస్తుంది, చూసుకుని తినండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.